హెబ్రీ సంఘానికి చాలా అద్భుతమైనటువంటి విషయాలను రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ లేఖలో చాలా మందిని గూర్చి, విశ్వాస వీరుల గూర్చి బైబిల్లో రాస్తూ 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 ఆయన ముగింపులోకి వచ్చేటప్పటికి ఒక వ్యక్తి పేరుని చాలా అద్భుతంగా జోడి చేసి రాశాడు. ఆమె పేరు రాహాబు అని రాశాడు. ఎవరి రాహాబు అంటే ఆమె గత కాలంలో, గత జీవితం ఆమెది ఏంటంటే వేశ్య వృత్తి. ఆమె పాపం చేస్తూ బ్రతికేటటువంటి ఒక వ్యక్తి. ఆమెట ఎరుకో పట్టణంలో జీవించిందట. ఎరుకో పట్టణంలో ఆమె బ్రతికేది, ఎరుకో పట్టణంలో ఆమె జీవిస్తూ ఉండేది. ఎక్కడ ఉండేది ఈవిడ ఎరుకో పట్టణంలో అంటే, ఎరుకో పట్టణానికి చుట్టూరు ప్రాకారాలు ఉండేవి. ఆ ప్రాకారాలు లోపల ఊరుంటుంది. అందరూ లోపల ఇల్లు కట్టుకొని జీవిస్తుంటే ఈ రాహాబు మాత్రం ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని జీవిస్తుంది. అంటే ఎంత పెద్ద ప్రాకారమో ఆ ప్రాకారం మీదే ఈ రాహాబు ఇల్లు కట్టుకొని జీవించేది. అయితే దేవుడు ఒక రోజున ఇజ్రాయేలీలను కనాను దేశానికి ప్రయాణం చేసి తీసుకుని వెళుతున్న తరుణంలో ఆ పట్టణం ముందుకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఈ పట్టణాన్ని మీకు ఇస్తాను, ఈ పట్టణాన్ని జయించి మీరు వెళ్తారు, ఈ పట్టణాన్ని మీరు జయించుకొని ముందుకు వెళ్తారు, ముందుకు వెళ్తే మీరు వాగ్దాన దేశంలో కాలు పెడతారని దేవుడు చెప్పాడు. వాగ్దాన దేశం అవకడు ఉన్నది, ఇశ్రాయేలీలు ఇవ్వకూడన్నారు. ఇశ్రాయేలీలు వాగ్దానం దేశం చేరాలంటే మధ్యలో ఎరుకో అనబడి ఈ పట్టణం అడ్డుగా ఉంది వీళ్ళకి. ఈ అడ్డుగా ఉన్న పట్టణాన్ని వాళ్ళు ఏం చేయాలంటే జయించి దాటుకుని వెళ్ళాలి, కనానులో కాలు పెట్టాలంటే. ప్రియులరా, అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఆ పట్టణాన్ని జయించే ముందు ఏం చేశారంటే, ఆ పట్టణం ఎలా ఉంది, ఆ పట్టణ పరిస్థితులు ఏంటి, ఆ పట్టణం యొక్క విధి విధానాలు ఏంటి, పట్టణాన్ని మనం జయించగలమా లేదా, ఆ పట్టణం యొక్క శక్తి ఎంత, ఆ పట్టణం యొక్క బలం ఎంత, ఆ పట్టణంలో ఉన్న సైనికుల యొక్క శక్తి, సైనికుల యొక్క బలం ఏంటి, అసలు దాన్ని మనం జయించవచ్చా జయించలేమని ఒకసారి చూద్దాం, వేగి చూచొద్దామని కొంతమంది వెళ్ళారు ఆ పట్టణం దగ్గరికి. ఆ సమయంలో ఆ వచ్చిన వ్యక్తులను ఆమె ఆశ్రయించి ఆమెతో మాట్లాడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఆవిడ అంగీకరించింది. ఆ రోజు దేవుని సేవకులు అక్కడ వారితో చెప్పిన మాట ఏంటంటే, ఈ పట్టణాన్ని మేము జయించుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం రాహాబు, కానీ ఇదిగో ఈ పట్టణంలో ఉన్న నీవు మాత్రం క్షేమముగా, వీళ్ళతో నువ్వు నశించిపోకుండా నీవు నీ కుటుంబము రక్షించబడతారని వెళ్ళిన సేవకులు వారికి వాగ్దానం చేశారు. ఈ లైన్ కోడ్ చేసుకుని భక్తుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు. ఏమని? హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆ పట్టణం కాలిపోయింది, ఇశ్రాయేలీలు ఆ పట్టణం దాటుకుని వెళ్ళిపోయారు, ఆ పట్టణము శపించబడ్డది, ఆ పట్టణాన్ని కాల్చేశాడు దేవుడు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చనిపోయారు, ఆ పట్టణంలో ఉన్న ఇళ్ళని కూలిపోయి, ఆ పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ చనిపోయారు. ఎవరు మిగల్లే, ఎవరు మిగల్లే, ఎవరు మిగల్లేదు ఆ పట్టణంలో. కానీ ఆ పట్టణంలో రాహాబు మిగిలింది, రాహాబు కుటుంబం మిగిలింది. దాని గురించి పౌలు చెబుతున్నాడు హెబ్రీ సంఘానికి 11వ అధ్యాయంలో 30వ వచనములో. ఆయన ఏమంటున్నాడు ప్రియులారా అంటే, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెనో. అవిధేయులుగా ఉన్న వారితో పాటుగా నశించకుండా, అవిధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటుగా చనిపోకుండా, ఆ ఎరుకో పట్టణంలో ఉన్న మిగిలిన వారి వల్ల నాశనం కాకుండా ఈ కుటుంబం అట, ఈ వ్యక్తి కుటుంబం అట రక్షించబడిందట, తప్పించబడిందట. తప్పించబడి, రక్షించబడి, ఆశీర్వదించబడి, వ్యభిచారిగా ఉన్న, వేశ్యగా ఉన్న ఆమె జీవితాన్ని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదముగా మార్చేశాడు. ఎక్కడి నుంచి? ఎరుకో గోడల మీద ఉన్న రాహాబు, నా మాట బాగా వినాలి, ఎరుకో గోడల మీద ఉన్న రాహాబు మత్తయి సువార్త 1వ అధ్యాయం పై భాగంలో కూర్చుని వచ్చి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
మత్తయి సువార్త మొదటి అధ్యాయం పైభాగములు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వంశావళి కనపడుతుంది. ఆ వంశావళిలో ఈవిడ కూడా చేర్చబడి ఆ లైన్లో మొదటి వరుసలో కూర్చున్నది. దేవునికి స్తోత్ర. ఆ పట్టణంలో చాలా మంది చనిపోయారు. ఆ పట్టణంలో చాలా మంది నశించిపోయారు. ఆ పట్టణంలో ఉన్న యెరికో ప్రజలందరూ చనిపోయారు, కానీ తన కుటుంబం అట వారితో పాటు చనిపోకుండా ఈవిడ స్థితి మారింది, ఈవిడ బ్రతుకు మారింది, ఈవిడ స్థానం మారింది, ఈవిడ స్థలం మారింది, ఈవిడ జీవితం మార్చి అనేకులు మనలాంటి వారు మనందరము కూడా ఆమెను గూర్చి చెప్పుకునేంత స్థాయికి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. రాత్రి దేవుడు నీతో కూడా నాతో కూడా చెప్తున్నాడు, నీ స్థితిని కూడా ఈ రాత్రి తన జీవితాన్ని మార్చినట్లుగా మార్చాలని ఆశపడుతున్నాడు. నీ బ్రతుకును కూడా దేవుడు ఈ రీతిగా ఉన్నతమైన శిఖరముకు ఎక్కించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అయితే రాహాబు ఏం చేసింది? ఏం చేస్తే రాహాబు వారందరితో పాటు చనిపోలేదు? ఏం చేస్తే రాహాబు వారి వలె నశించిపోలేదు? ఏం చేస్తే రాహాబు అక్కడి నుంచి మత్తయి సువార్తకు రాగలిగింది? ఏం చేసింది రాహాబు అని గనక ఆలోచన చేస్తే ఈ రాత్రి అదే ఒకే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తాడు. జాగ్రత్తగా విను. ఆ పట్టణాన్ని ఇశ్రాయేలీయులు జయించాలి. ఆ పట్టణం ఎలా ఉందో చూద్దామని వేగులు వారు వచ్చారు. వేగులు వారు ఊరి లోపలికి రాగానే చుట్టూరు గోడ కనిపిస్తుంది. చుట్టూరు గోడ కనిపిస్తుంటే మొట్టమొదటిగా ఇల్లు ఎవరు కనపడుతుందంటే రాహాబు ఇల్లే కనపడుతుంది. రాహాబు ఎందుకు అక్కడ ఇల్లు కట్టుకుందంటే యెరికో అనబడేది చాలా పెద్ద సిటీ. ఆ రోజుల్లోనే అది ఒక పెద్ద వ్యాపార కేంద్రం యెరికో అనేది. ఆ యెరికోకి వ్యాపార కేంద్రం కాబట్టి ఎక్కువ మంది ప్రజలు వచ్చిపోతూ ఉంటారు. అందుకొరకే ఏ వ్యక్తి వచ్చినా, ఏ వ్యాపారవేత్త వచ్చినా నా ఇల్లు మొదటగా కనపడాలి, వాడు నా ఇంటికే రావాలి, వాడు నా దగ్గరికే రావాలి, వాడిచ్చే డబ్బు నేనే తీసుకోవాలి. కనుక వానితో వ్యభిచరించడానికి, వేశ్యవృత్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉండేటట్లుగా రాహాబు గోడ మీద ఇల్లు కట్టుకొని బ్రతుకుతుంది. ఈ వేగి చూద్దాం, ఈ పట్టణాన్ని మనం జయిస్తామో లేదో అని ఆ వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు వేగులు వారు వెళ్ళగానే రాహాబు కట్టబడ్డారు. రాహాబు ఇంట్లోకి వెళ్ళారు. రాహాబు ఇంట్లోకి వెళ్ళగానే మనం సహజంగా రాహాబు వృత్తి ఏంటి, రాహాబు పని ఏంటి, రాహాబు చేస్తున్న అక్కడ పని ఏంటంటే వ్యభిచారం కదా. తననుకున్నది ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారు, ఒకవేళ వ్యభిచరించడానికేనేమో, పాపం చేయడానికేమో, తప్పు చేయడానికి డబ్బులు వస్తాయేమనే ఉద్దేశంతో వారికి తలుపు తీసి వారితో మాట్లాడటం ప్రారంభించింది. కానీ వచ్చిన వారు దానికోసం రాలేదు. వచ్చినది దేవుని ప్రజలు. వారిని చూడగానే వారు దేవునికి స్తుతిస్తూ దేవుని గురించి మాట్లాడటం ప్రారంభించారు. అప్పుడు వెంటనే రాహాబు కూడా అంటుంది, అయ్యా మీరు ఇశ్రాయేలీలా, మీరు దేవుని ప్రజలు కదా, అబ్బా మీ దేవుడు ఎంత గొప్పవాడయా, మీ దేవుడు ఎంత ఎంత గొప్పవాడయా, నీ దేవుణ్ణి కలుసుకోవాలని, అసలు మీ దేవుడు ఎలా ఉంటాడో, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఎలా ఉంటాడో చూడాలని నాకు ఆశ. దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి అక్కడ గోడ మీద ఉన్నది కాబట్టే రక్షణ తన ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈలోగా రాజుకి సమాచారం తెలిసి, ఏమని, ఇశ్రాయేలీయులలో ఎవరో వేగులు వారు మన పట్టణాన్ని చూడటానికి వచ్చారట అని సమాచారం రాజుకి వెళ్ళిపోయింది. ఎవడు చెప్పాడు అసలు? వీళ్ళు చాలా సీక్రెట్గా వచ్చారు, వీళ్ళు చాలా జాగ్రత్తగా వచ్చారు. అయినా సమాచారం రాజు దగ్గరికి వెళ్ళింది. సమాచారం అక్కడికి పోగానే రాజు మనుషులు పంపాడు. వారు పరిగెత్తుకొని వాళ్ళు కూడా చూడండి, వస్తే రాహాబు ఇంటికే వస్తారు. మొదటగా తగిలేది రాహాబిల్లే కాబట్టి రాహాబు ఇంటికి వచ్చేసారు. వాళ్ళు వస్తున్నది రాహాబు గమనించింది. బాబు మీరు వచ్చిన సంగతి రాహాబు వాళ్ళతో చెబుతుంది, మీరు వచ్చిన సంగతి రాజుకు తెలిసినట్టుంది. ఎట్లా రండి
పైకి మిద్దె మీదకు తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టి, వారు కనబడకుండా, ఎవ్వరికి కనబడకుండా దాచిపెట్టి కిందకొచ్చి నిలబడ్డది. నా మాటలు బాగా వినాలి. కిందకొచ్చి నిలబడ్డది. రాహాబు, ఏయ్ ఎడిది తలుపుది, ఏ రాహో, ఏంట ఎతుకుతున్నారు? ఇటు ఎవరో వచ్చారట కదా. ఇప్పుడు అబద్ధం చెబితే, నిజం చెప్పకుండా అబద్ధం చెబితే ఖచ్చితంగా రాజు చేతిలో ఈమెకి ఉరిశిక్ష ఖాయం. రాజుకి తన ఇంట్లోకి కనుక వచ్చి ఇక్కడే వేగులు వారు ఉన్నారు అన్న సంగతి కనుక రాజుకు సమాచారం అందితే, రాహాబుకు తెలుసు తన ప్రాణం పోద్దని. తన ప్రాణం పోతుందని తెలుసు కూడా దేవుని ప్రజల కోసం ఒక మాట చెబుతుంది. వచ్చారు కానయ్యా, వెళ్ళిపోయారు. వచ్చిన మాట నిజమే, కానీ ఇక్కడ లేరు, వెళ్ళిపోయారట. చూసావా, దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని ఉద్దేశాల కోసం, దేవుని ఆలోచనల కోసం రాహాబు తన ప్రాణాన్ని రిస్క్ చేస్తుంది. రిస్క్ అయినా పర్వాలే, ఈ కార్యం దేవుని కోసం నేను చేయాల్సిందే అని ఎవడు నిలబడతాడో వాడిని దేవుడు చూస్తాడు. ఈరోజు నీ జీవితంలో చేయడా? ఆయన చేయుటకు శక్తిమంతుడైన దేవుడు.